హాయ్ అండి. ఎండాకాలంలో వేడిని తగ్గించడానికి పిల్లలకైనా, పెద్దలైనా ఇలా మజ్జిగ చారు చేసుకొని తింటే బాడీలో ఉన్న వేడైతే చాలా త్వరగా తగ్గిపోతుంది. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మనం కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు 2 కూడా తీసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొనైతే తీసుకోవాలి. సో, ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. మెత్తగా పేస్ట్ చేసుకోనవసరం లేదు. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని మనం పెరుగు తీసుకొని పెరుగుని గడ్డ పెరుగైతే పెరుగుతో మజ్జిగ చిలుక్కుంటాం కదా! కవ్వంతో కొంచెం మెత్తగా చేసుకోవాలి. ప్యాకెట్ పెరుగైనా సరే కాస్త మెత్తగా చేసుకుంటే బావుంటుంది. ఒక్కలొక్కలుగా లేకుండా ఉండిద్ది. ఇలా పూర్తిగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ మనం ఎంత అయితే మజ్జిగ చారు కావాలనుకుంటున్నామో పెరుగుకు సరిపడా వాటర్‌ని యాడ్ చేసేసుకొని, రుచికి సరిపడా సాల్టు, మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు 2 కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ కారం కానీ సరిపోకపోతే ఇంకాస్త అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా! ఆ 2 వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఒక స్పూన్ పోపు ఇంగ్రీడియెంట్స్ వేసుకున్న తర్వాత పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు తుంచి వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, పచ్చిగానే ఉండాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా తుంచి వేసేసుకొని అంతా కూడా ఫ్రై అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కాస్తంత పసుపు వేసుకొని, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో, సిమ్‌లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కలిపి పెట్టుకున్నటువంటి మజ్జిగ చారుని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా మజ్జిగ చారుని వేసుకుంటే విరిగిపోయినట్టు ఉండలుగా అవుతుంది. సో, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మజ్జిగ చారుని వేసుకోవాలి. అంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర తురుము వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.